దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అసోం సహా పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద బాధితులను రిలీఫ్ క్యాంపులకు తరలించి సాయం అందిస్తున్నారు అధికారులు. మరో 2 రోజులు వానలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంది వాతావరణ శాఖ. ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అసోం, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. నార్త్ ఈస్ట్లోని నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. అరుణాచల్ ప్రదేశ్లో భారీ వానలకు దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని మావాలిలో సస్పెన్షన్ వంతెన వరదలకు కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామంతో రాకపోకలతో పాటు కమ్యూనికేషన్ కూడా స్తంభించిపోయింది. మరోవైపు భారీ వర్షాలతో జూన్ 13 వరకు టూరిస్టు ప్రాంతాలను మూసేసింది అసోం ప్రభుత్వం. టూరిస్టులు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు అధికారులు. అస్సాంలో 21 జిల్లాల్లో 5 లక్షల మందికి పైగా వరదలకు ప్రభావితమయ్యారని తెలిపారు అధికారులు. మణిపూర్లో 643 గ్రామాల్లో 1,64,000 మంది వానలతో ఎఫెక్ట్ అయ్యారు. నైరుతి రుతుపవనాలతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. కాసర్గఢ్, కన్నూర్, కోజికోడ్, మలప్పురం, అలప్పుజా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్ష సూచనతో అలప్పుజా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీలైనంత వరకు ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపింది ఐఎండీ.